డాక్టర్ బి విజయలక్ష్మి గారి జీవిత చరిత్ర 1వ భాగం 26/4/26. దీని రచన డాక్టర్ బి వెంకట్రావు గారు. అంకితం తల్లికి తండ్రికి భార్యకు చనిపోయిన తర్వాత సంవత్సరికాలు తద్దినాలు పెట్టే పెద్ద మనిషి ఎంతోమంది మన సమాజంలో ఉన్నారు. అయితే వారికి కర్మకాండల మీద నమ్మకం ఉందా? ఉంటే అది శూన్యమే. ఎంచేతంటారా? ఇటువంటి వారంతా బతికి ఉండగా తల్లిదండ్రులను భార్యను ప్రేమించి సేవలు చెయ్యరు. కనీసం తిండి బట్ట విషయంలో కూడా పట్టించుక. అటువంటి వారు చచ్చిన తర్వాత ప్రపంచాన్ని మభ్యపెట్టడానికి ఈ కర్మకాండలన్నీ చేసి ఆత్మవంచన చేసుకుంటూ బతుకుతారు. అలా కాక తల్లిదండ్రులు భార్య బ్రతికి ఉండగానే ప్రేమించే మానవత్వం గల వాళ్ళకి ఈ పుస్తకాన్ని అంకితం చేస్తున్నానన్నారు ఈ పుస్తక రచయిత డాక్టర్ బి వెంకట్రావు. ప్రకృతి వైద్యనిధి బి వెంకట్రావు గారి జీవిత విశేషాలు మనం తెలుసుకుందాం. బి వెంకట్రావు గారు జూలై 4, 1926 పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో జన్మించారు. మద్రాసులోని ప్లాస్లీ మెడికల్ కాలేజీలో 4వ సంవత్సరం వైద్య విద్య వదిలి 1945 సంవత్సరంలో భారత స్వాతంత్ర ఉద్యమంలో చేరి 46 నుండి 48 వరకు భీమవరంలో శ్రీ రామకృష్ణ ప్రకృతి ఆశ్రమంలో చదివి ప్రకృతి వైద్య చికిత్సలో పట్టాబడి. తర్వాత ప్రకృతి చికిత్స ఉద్యమానికి భారతదేశంలో మూల పురుషులైనటువంటి కీర్తిశేషుడు వేగిరాజు కృష్ణంరాజు గారి శిష్యరికంలో ప్రకృతి వైద్య శిక్షణకు 1946లో విజయలక్ష్మి గారిని అతి నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. తర్వాత ఆమె కూడా భీమవరంలో ప్రకృతి చికిత్సలో తర్ఫీదు పొందారు. వీరికి 3 కుమారులు. డాక్టర్ వెంపటి సూర్యనారాయణ గారు అన్నట్టు 3 రత్నాలు. 3 MBBS పట్టాబడి. పెద్ద కుమారుడైన డాక్టర్ బాపూజీ, డాక్టర్ శివాజీలు MBBS విద్య అభ్యసించిన తండ్రి ప్రభావం చేత ప్రకృతి చికిత్సా వైద్య విధానాన్ని అవలంబించి అల్లోపతి విద్యను అభ్యసించినప్పటికీ ప్రకృతి వైద్య చికిత్సను కొనసాగించిన వారిలో వీరిద్దరూ ప్రథమం. హైదరాబాద్ బేగంపేటలోని ప్రకృతి చికిత్సాలయాన్ని వీరిద్దరూ నిర్వహిస్తారు. డాక్టర్ వెంకట్రావు గారి చిన్న కుమారుడైన నేతాజీ మాత్రం అమెరికా ఓహియో క్లీవ్లాండ్ క్లినిక్ డాక్టర్గా పని. పూజ్య బాపూజీ ఆశీర్వచనాలతో డాక్టర్ వెంకట్రావు గారు 1946-49లో భీమవరంలోని శ్రీ రామకృష్ణ ప్రకృతి ఆశ్రమంలో చేరి డాక్టర్ అయ్యారు. పూజ్య శ్రీ ఆచార్య వినోబా భావే సలహాపై 1950లో హైదరాబాదులోని బొలారంలో ప్రకృతి చికిత్సాలయంలో చేరి 62 వరకు హాస్పిటల్కు డైరెక్టర్గా పని. హైదరాబాదులో గాంధీ ప్రకృతి వైద్య కళాశాల స్థాపించి డాక్టర్ వెంకట్రావు గారు 1982 వరకు డైరెక్టర్గా ఉన్నారు. 82-83లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రకృతి చికిత్సాభివృద్ధికి సలహాదారుగా, అలాగే కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలకు కూడా సలహాదారు అయ్యారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్కు మెంబర్ అయ్యి భారతదేశంలోని అనేక ప్రకృతి చికిత్సా కేంద్రాల నిర్వాహకులుగా. వీరి ఆధ్వర్యంలో భారతదేశంలో దాదాపు 40 ప్రకృతి చికిత్సా సంస్థలు ఏర్పడ్డాయి. ఈ సంస్థలలో పనిచేస్తున్న వైద్యులంతా డాక్టర్ వెంకట్రావు, డాక్టర్ విజయలక్ష్మి గారుల శిష్యులే. యూరప్లో ప్రకృతి చికిత్సాభివృద్ధిని పరిశీలించడానికి 1973లో ఐరోపా దేశాలు పర్యటించారు. ప్రపంచ తెలుగు మహాసభలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే సన్మాన సత్కారాలు పొంది ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలోని
దిండిగల్, హైదరాబాద్, బెంగళూరు, న్యూఢిల్లీ మొదలైన అనేక చోట్ల ఉన్న ప్రకృతి వైద్య చికిత్సాలయాల సంస్థలలో సలహాదారుడుగా సభ్యుడిగా కొనసాగు 1959 నుండి 62 ప్రకృతి చికిత్సా ఉద్యమానికి అంకితమై ప్రకృతి మాసపత్రిక నడిపారు. అనేక వ్యాసాలు రాశారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలో ప్రకృతి చికిత్సలోని అంశాలపై ఇప్పటి వరకు 20 పుస్తకాలు వారు రాశారు. ఈ విధంగా 40 సంవత్సరాల పాటు డాక్టర్ విజయలక్ష్మితో కలిసి ప్రకృతి వైద్యాన్ని భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా వ్యాపింపచేసిన వారు డాక్టర్ వెంకట్రావు అని ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేసిన వారు చెప్పారు. అయితే డాక్టర్ విజయలక్ష్మి గారి దినచర్య రోజు ఎలా ఉండేది, జీవితాంతం ఎలా కొనసాగింది. తెల్లవారుజామున 4 గంటలకు నిద్ర లేస్తారు. అలాగే ఉషఃపానం, కాలకృత్యాలు ఉష స్నానం అంటారు, స్నానకృత్యాలు తీర్చుకుంటారు. 4:30కి ప్రార్థన చేస్తారు. ఉదయం 5 నుంచి 6 గంటల వరకు యోగాసనాలు, స్నానం. 6 నుంచి 7 గంటల వరకు వంట, 7 నుంచి 10 వరకు రోగులకు సలహాలు, 10:30కు భోజనం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు రోగులకు సలహా. సాయంత్రం 6 గంటలకు స్నానం, 6:30కు భోజనం, 7 గంటలకు ప్రార్థన. రాత్రి 9 గంటలకు 40 సంవత్సరాలు అక్షరం పొద్దుపోకుండా నిమిషం తేడా లేక ఆ దినచర్య అంతా రోజు పాటించారట. అది గొప్ప. ఆమెను అందరూ డాక్టర్ అమ్మగారు అంటారు. 1931లో జన్మించారు. అలాగే 1986లో 75 సంవత్సరాలు జీవించి మరణించారు. అమరజీవి డాక్టర్ బి విజయలక్ష్మి. జాతస్య మరణం ధ్రువం, పుట్టిన ప్రతి వ్యక్తి మరణించాల్సిందే. జీవితంలో జననం ప్రారంభమైతే మరణం ముగింపు. అందుచేత మరణ సమయంలో దుఃఖపడాల్సిన పని లేదు. 3 సంవత్సరాలు భీమవరం ఆశ్రమంలో, 36 సంవత్సరాలు హైదరాబాద్ ప్రకృతి చికిత్సాలయంలో నిర్విరామంగా పనిచేసిన దేవతా స్వరూపిణి డాక్టర్ విజయలక్ష్మి. 39 సంవత్సరాలు అవిరామంగా రోగులకు సేవ చేసి శారీరకంగా అలసిపోయి గత 3 నెలలుగా అనారోగ్యంగా ఉండి తన పుట్టినరోజు 1986 రాత్రి 12:40 ఆమె కీర్తిశేషులయ్యారు. గత 3 ఏళ్లలో ఆమె తన ఇష్టాన్ని, కష్టాన్ని కానీ, ఆరోగ్యాన్ని కానీ భర్తకు కానీ బిడ్డలకు కానీ చెప్పకపోవటం దురదృష్టం. తన బాధను ఇతరులకు చెప్పడం వల్ల ఇతరులకు బాధ కలుగుతుందని ఆమె భావించేవాడు. 85 రోజులు యమయాతన బట్టి 4 సార్లు అపస్మారక స్థితిలో ఉంది. ఆఖరు తన తపోభూమి అయిన ప్రకృతి చికిత్సాలయంలో తన గదిలో 3 నిద్రలు చేసి తన పుట్టినరోజునే ప్రశాంతంగా కళ్ళు మూసిన మహాతల్లి డాక్టర్ బి విజయలక్ష్మి. 39 సంవత్సరాలు రాత్రి పవల్ ఎవరికి ఎలాంటి బాధ కలిగిన నవ్వుతో సేవ చేసి అంచేతనే ఆమెను అమ్మాని అప్యాయంగా పిలిచి భారతదేశంలో ప్రముఖ ప్రకృతి వైద్యురాలుగా పేరు పొందటమే కాక పాశ్చాత్య దేశాలలో కూడా ప్రత్యేకించి జర్మనీలో ఆమె ఫస్ట్ ప్రిన్సిపాల్ ఆఫ్ రికగ్నైజ్డ్ అండ్ ఎఫిలియేటెడ్ న్యాచురోపతిక్ కాలేజ్ అంటారు. మళ్ళా ఫస్ట్ ప్రిన్సిపాల్ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ అండ్ అఫిలియేటెడ్ న్యాచురోపతిక్ కాలేజ్ అని బహుమతులు ఇచ్చి గౌరవం. మన దేశ ప్రకృతి వైద్య చరిత్రలోనే కాదు యావత్ ప్రపంచంలో
ఆమె స్థిరమైన స్థానాన్ని అలంకరించు. అమీర్పేట ప్రకృతి చికిత్సాలయం, గాంధీ ప్రకృతి కళాశాల ఆమె స్మారక చిహ్నం. ఆ రెండు సంస్థల కోసమే ఆమె ఆఖరి గడియ వరకు పనిచేసి అసువులు బాసిన అమరజీవి అని భర్త గారు డాక్టర్ బి వెంకట్రావు గారు కితాబిచ్చారు. ఆత్మార్పణ చేసుకుంటే భగవంతుడు తప్పక సహకరిస్తాడు. డాక్టర్ బి విజయలక్ష్మి గారి సూచన. 1974 సంవత్సరంలో విజయలక్ష్మి ఆరోగ్య హిందీ మాస పత్రికకు వ్యాసిన పై వ్యాసం మళ్ళీ ఆమె దివంగతురాలైన తర్వాత 1986 సంవత్సరం డాక్టర్ విఠల్ దాస్ మోరి తిరిగి ప్రచురించారు. ఆమెకు శ్రద్ధాంజలి ఘటిస్తూ డాక్టర్ మోడీ ఈ వ్యాసం రాయబోయే తరంలోని యువ ప్రకృతి వైద్యులకు ఎంతో ఉపయోగపడుతుంది అన్నారు. ప్రకృతి వైద్యం ఆధ్యాత్మిక పునాదుల మీదనే ఆధారపడి అభివృద్ధి చెందగలుగుతుంది. ఒక చికిత్సాలయాన్ని జయప్రదంగా నడపాలంటే యోగ్యమైన చికిత్సకుల అవసరం ఎంతో. చికిత్సకులు జయప్రదంగా చికిత్సాలయాలని నడపాలన్నా, రోగులకు సేవ చేయాలన్నా ఒక్క విషయ పరిజ్ఞానం మాత్రమే సరిపో. చికిత్సకుడు అంటే డాక్టర్ ఆత్మవిశ్వాసంతో ఆత్మశక్తిని పెంపొందించుకొని ఆధ్యాత్మిక శక్తి మీద ఆధారపడ్డ ప్రకృతి వైద్య విజ్ఞానాన్ని పెంపొందించుకో. ఆత్మశక్తిని పెంపొందించుకున్న వ్యక్తి ముందు భౌతిక ఆకర్షణలు ఎందుకు పనికిరావు. సాధారణంగా అందరూ డబ్బు లేకుండా జీవించడం ఎలా అంట. కానీ ఆత్మశక్తి పెంపొందించుకున్న వ్యక్తి ధనాభావం ఎప్పుడూ కలగదంటాను నేను. ధనాభావం వల్ల అలాంటి వ్యక్తి పనులు ఏవి ఆగిపోవు. డబ్బు లేకపోవడం మూలంగా వాళ్ళ పనులు ఆగు. నియమితమైన జీవితం, ఆహార విషయాలు, నియమాలు పాటిస్తూ సాధన చేయడం ద్వారా ఆత్మశక్తిని పెంపొందించుకోవచ్చు. భగవంతుడి మీద సంపూర్ణ విశ్వాసంతో ప్రతి పనిని భగవత్ కార్యంగా భావి త్రికరణ శుద్ధితో ఆ పని చేయ. ఈ విధంగా ఆత్మార్పణ బుద్ధితో నిస్వార్థంగా త్రికరణ శుద్ధితో స్వధర్మ నిర్వహణ చేస్తే భగవంతుడు సర్వదా మనకు మార్గదర్శకుడు కాగా. భక్తుడిని అనేక రకాలుగా కఠోర పరీక్షలు చేసిన తరువాతనే భగవంతుడు అతని బాధ్యతలు తీసుకు ప్రతి నిమిషం అనేక విఘ్నాలు, అనేక నష్టాలు ఎదుర్కోవాలి. ఈ కష్టాలకు ధైర్యంగా ఎదుర్కొని అన్ని పరీక్షలలో ఉత్తీర్ణుడైతే అలాంటి భక్తుని బాధ్యతతో భగవంతుడు పూర్తిగా తన వాణ్ణి చేసుకుంటాడు. అంతేకాక భక్తుడి అన్ని కోరికలను భగవంతుడు తీరుస్తాడు. ఇదే మా జీవితంలో మేము సాధించిన అనుభవం, నేర్చుకున్న గుణపాఠం, పొందిన అనుభూతులు కూడా. నా వివాహానికి పూర్వం ప్రకృతి వైద్యం అంటే ఏమిటో కూడా నాకు తెలియదు. మా తండ్రి గారు ఒక సివిల్ సర్జన్గా తన జీవితం అంతా హైదరాబాద్ స్టేట్లో గడిపారు. నా భర్త గారైన డాక్టర్ వెంకట్రావు గారు ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు. మా తండ్రి గారి జన్మస్థలం కూడా ఆంధ్ర ప్రాంతం. వృత్తిరీత్యా హైదరాబాదులో స్థిరపడటం జరిగింది. మా వివాహం చాలా చిన్న వయస్సులో, అంటే 15, ఆయనకు 20 సంవత్సరాలు. నా భర్త గాంధీ గారి సిద్ధాంత ప్రకారం జీవించిన వ్యక్తి. ఖద్దరు ధారణ, సంఘసేవ, రాజకీయ ఉద్యమాలలో పాల్గొనడం, యోగాసనాలు వేయడం అవన్నీ వారుగానే పెంపొందించుకున్నారు మా భర్త. వివాహ సమయంలో నా భర్త గారు ఎలాంటి ఆడంబరం లేకుండా ఖాదీ బట్టలతో అతి తక్కువ ఖర్చుతో వివాహం జరగాలని షరతు పెట్టారు. దగ్గర బంధువుల సమక్షంలో నిరాడంబరంగా తక్కువ ఖర్చుతో మా వివాహం వీరవాసరంలో జరిగింది. వివాహం తర్వాత గ్రామస్తులకు భోజనం ఏర్పాట్లు మా నాన్నగారు చేశారు. మా తండ్రి గారు నన్ను, మా వారిని, అల్లుడిని అలోపతి వైద్యం చదివించాలనే ఉద్దేశంతోనే మా వివాహం చేశారు. మా ఉభయులకు డాక్టర్ చదవటానికి అయ్యే ఖర్చులు భరించడానికి కూడా ముందుకు
వివాహం తర్వాత నేను మెట్రిక్ పాస్ అయ్యి ఇంటర్ చదవటానికి ప్రయత్నం చేశాను. ఎవరు? విజయలక్ష్మి గారు. అప్పటికి నా భర్త మద్రాస్ మెడికల్ కాలేజీలో చదువుతాను. 2 ఏళ్ళు చదువు గడిచాయి. రాజకీయ సంఘర్షణలో మా వారు కాలేజీలో చదవటం వదిలేసి స్వగ్రామం వచ్చి సేవాగ్రామం బాపూజీ దగ్గరకు నా భర్త సేవాగ్రామం వెళ్ళారు. అప్పుడు బాపూజీ తెలివి తక్కువగా మెడికల్ కాలేజీ వదిలి జీవితం పాడు చేసుకోవద్దని సలహా ఇచ్చారు. అప్పుడు ఆయన తన మీద గల రాజకీయ ఆంక్షలు వివరంగా చెప్పగా ప్రకృతి వైద్యం నేర్చుకోమని చెప్పారు. బాపూజీని కృష్ణంరాజు గారు బాగా తెలుసు. ఆయన పేర ఒక ఉత్తరం ఇచ్చి భీమవరం వెళ్ళి ప్రకృతి వైద్యం నేర్చుకోమన్నారు. నేను స్వగ్రామం వీరవాసరంలో మా తాతగారి దగ్గరికి వచ్చి అప్పటికి గాంధీ గారి సలహాతో ప్రకృతి వైద్యం నేర్చుకోవటానికి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. మావారు మేమిద్దరం కలిసి మా తాతగారి సాయంతో భీమవరంలో స్వర్గీయ కృష్ణంరాజు గారి ఆశ్రమం చూడటానికి వెళ్ళాం. ఆనాటి ఆశ్రమం చూసి ఎంతో ఆశ్చర్యపడి అప్పుడు ఆశ్రమంలో 150 మంది రోగులు ఉన్నారు. మందు మాకు లేకుండా రోగాలు బాగుపడుతుంటే అనవసరంగా మెడికల్ కాలేజీలో జీవితం వృధా చేయడం అవివేకమని తలచా. గాంధీజీ ఆదేశంతో నా భర్తగా ఆశ్రమంలో ఉండిపోవటానికి నిర్ణయించారు. రాజకీయ కారణాల వల్ల తిరిగి మెడ్రాసు వెళ్ళని కారణం వల్ల మా తండ్రి గారికి అత్తమామలకు మా మీద ఎంతో కోపం వచ్చి మమ్మల్ని బహిష్కరించారు. ఆర్థిక నిర్బంధాలు విధించారు. అప్పుడే మా జీవిత సంగ్రామం ప్రారంభమై తల్లిదండ్రులు అత్తమామలు మా మీద విధించారు ఆంక్షలు మమ్మల్ని ఎంతో ఇరుకులబెట్టి నా భర్త ప్రకృతి వైద్యం నేర్చుకోవడానికి నిర్ణయించారు. ఇక ఆ విషయంలో నాకు ఆయన సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని ఇచ్చారు. తల్లిదండ్రులతో ఆలోచించి మెడిసిన్ చదివినా సరే లేక వారితో కానీ అత్తమామలతో ఉండినా సరే అయినా దీర్ఘంగా ఆలోచించారు. భగవంతుడు నాకు ప్రసాదించిన భర్తతోనే ఉండి ఆయనతో పాటి ప్రకృతి వైద్యం నేర్చుకోవడానికి నిర్ణయించి తల్లిదండ్రులు అత్తమామలు ఎంత చెప్పినా వినక వారి ఆదేశాలు ఉల్లంఘి భీమవరం ప్రకృతి ఆశ్రమంలో ఉన్న భర్త గారి దగ్గరకు చేరి కృష్ణంరాజు గారి తెలుగు సంస్కృత భాషలు ఆయన 2 భాషల్లో పండి ఒక పూరిపాకలో మా మగ రోగులకు సేవ చేస్తూ ఆశ్రమ జీవితం గడుపుతూ ప్రకృతి వైద్యం నేర్చుకునేవారు. అప్పటి నుండి పేచీబడి వచ్చాంగ మా దగ్గర ఉన్న పైకం 2-3 నెలల తిండికి మాత్రమే సరి. పడుకోవటానికి మంచం, తినటానికి కంచం, తాగటానికి గ్లాసులు కూడా మా దగ్గర లేని స్థితిలో అప్పుడున్నాం. రాజుగారు మేము ఉభయులం మంచి కుటుంబంలోంచి వచ్చాం కదా, పెద్దలు అన్నీ ఏర్పాటు చేశారనే ఉద్దేశంలో ఉండిపోయి అంచేత కృష్ణంరాజు గారు మా స్థితిగతులు తెలుసుకోవాలి. వారిని సహాయం అడగటంలో కూడా మాకు అభిమానం పడ్డది. ఎలాంటి పరిస్థితిలోనైనా ప్రాణం పోయినా సరే ఇతరుల ముందు చెయ్యి చాచి సహాయం అడగకూడదని నిర్ణయించారు. నా దగ్గర 4 బంగారు గాజులు, వాటిని అమ్మి అవసరమైన బట్టలు, దుప్పట్లుగా మిగిలిన పైకంతో 3 నెలల భోజనం ఖర్చులు వెళ్ళదీశారు. ఆ రోజుల్లో మేము ఉభయనం పళ్ళు, పచ్చి కూరలు, కొబ్బరి తిరిగి ఉండేవి. మిగిలిన డబ్బులు ఖర్చయి జేబులు ఖాళీ అయినాయి. మా తిండి గుర్చి కానీ మా మంచి చెడ్డలు కానీ వాకపు చేసే నాథుడే కనపడు. తెల్లవారుజామున 3 నుంచి రాత్రి 11 వరకు విరామం లేకుండా రోగులు మేము ఇద్దరం సేవలు చేసి తినడానికి తిండి లేదు. మా పాక వెనకాల ఉన్న చెరువు నీళ్లతో పొట్ట నింపుకోలేము. ఎవరో పుణ్యాత్ముడు మేము ఉండే కుటీరం వెనక వెళ్ళేటప్పుడు పొట్ల పాదులు పెట్టి వెళ్ళాడు. పాదుల నిండా పొట్లకాయలు కాసి ఉదయం సాయంకాలం పొట్లకాయలు తిని మధ్యలో మంచినీళ్లు తాగి కాలక్షేపం చేశారు. ఈ విధంగా 6 నెలలు గడిచిపోయి రోజుకి ఇద్దరం బలహీనపడి నా బరువు 40 పౌండ్లు, ఆయనకి 60 పౌండ్లు తగ్గిపోయి క్షయరోగిగా తయారయ్యి ఆ రోజుల్లో ఒక కుటీరంలో ఉండి జమీందారు చికిత్స చేసుకుంటున్న
వారికి మేము సేవలు చేసేవారు. ఒకరోజు ఆయన, ఏమమ్మా మీరిద్దరూ రోజు రోజుకి బక్కచిక్కి దిగజారిపోతున్నారు, మీ ఆరోగ్యం బాలేదా అని సానుభూతితో అంత ప్రేమతో మా గురించి అడిగిన మొదటి వ్యక్తి ఆయన మాటలు వినడంలో నాలోని ఓర్మి నశించి ఏడవటం మొదలుపెట్టి అలా ఏడుస్తూనే మా చరిత్ర మొదటి నుంచి ఆయనకి చెప్పారు. జమీందారు మా చరిత్ర విని ఎంతో దుఃఖపడ్డ, అమ్మా ఏడవు, నా దగ్గర ఒక ఆవు నీకు ఇస్తా, మీరు రేపటి నుంచి పాలు తాగదు. వారి మాటలు వినటంతో నా ఆనందానికి అవధులు లేకుండా పోయి ఎగిరి గంతేశ పరిగెత్తుకుంటూ భర్త గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు మా మాటలు వినగానే, పాప మన డాక్టర్ కృష్ణరాజు గారి అండదండలలో ఉన్న వారి అనుమతి లేదే జమీందారు దగ్గర ఆవు తీసుకోకూడదు. ఆయన మాటలు వినడంతోనే నా ఆనందం ఆగిరిపోయి మర్నాడు జమీందారు గారికి ఈ విషయం చెప్పి, నా భర్త కృష్ణరాజు గారి అనుమతి లేదే ఆవుని తీసుకోరాదన్నారు అని చెప్పి, అప్పుడు జమీందారు గారు కృష్ణరాజు దగ్గరికి వెళ్ళి మా కథంతా చెప్పి ఆవుని ఇవ్వడానికి అనుమతించమని మా విషాద గాథ విన్న కృష్ణరావు ఎంతో బాధపడి మా దగ్గరికి వచ్చి, వెంకట్రావు గారు మీరు ఎంత కష్టపడుతున్నారన్న విషయం తెలుసుకోకపోవడం నాకెంతో సిగ్గుచేటుగా ఉంది. మీరు జమీందారు గారు ఇచ్చే ఆవుని తీసుకోవడమే కాదు, నెలకు 30 రూపాయల సహాయం ఇస్తాను అన్న. భగవంతుడి దయ వల్ల, గురువు కృష్ణరాజు గారి కృప వల్ల, సజ్జనుల సహాయంతో మా ఉభయులం 2 పూటలా పొట్ట నిండా అపక్వాహారం తినే సౌభాగ్యం అప్పటి నుండి కని. ఆ రోజుల్లో 100 నారింజకాయలు 4 రూపాయలు, 100 అరటి పళ్ళు 2 రూపాయలు, 100 కొబ్బరికాయలు 8 రూపాయలు. అంచేత 30 రూపాయలతో ఆవుకు గడ్డి కూడా కొనగలిగేవారు. ఆవులు మేపటం, కడగటం, పెడ తీయడం, పెడగలు చేయటం, గడ్డి కోచటం అని ఆ రోజుల్లో నేను నేర్చుకున్నా. 2 ఏళ్ళ తర్వాత ఒకసారి బాపూజీ దగ్గర నుండి కృష్ణరాజు గారికి ఉత్తరం వచ్చి హిందీలో, అందులో 3 నేను 1 నెల రోజులు ఉండటానికి వస్తున్నా, నా కోసం ఒక కుటీరం ఏర్పాటు చేయి, మేము మేకపాలు తాగుతా, ఒక మంచి మేక సంపాది, ఎలాంటి కార్యక్రమాల్లో నా కోసం ఏర్పాటు చెయ్యొద్దు. అన్ని ఏర్పాట్లు ఎంతో హుందాగా జరిగిపోయాయి. బాపూజీ రావాల్సిన రోజున ఆయన బదులు రాజు, నేను సత్యాగ్రహంగా వెళ్ళాల్సి వచ్చింది, నేను అక్కడికి రానందుకు చింతపడవద్దు, నువ్వు చేసే పని సత్యనిష్ట అలాగే నిజాయితీతో కూడుకొని ఉంటే తప్పక నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు. నీ మార్గంలో ఎవరు అడ్డు పాడలే. అలాంటి నిష్ట నీ కార్యక్రమంలో లేకపోతే నేను వచ్చినా ఏం ప్రయోజనం లేదు. బాపూజీ వ్రాసిన పై వాక్యం నిరంతరం మా ఉభయుల మనస్సులో ప్రతిధ్వనిస్తూ మా ఉభయుల సఫలతకు కారణం నిజాయితీతో కూడిన మా సత్యనిష్ట. ఎప్పుడైనా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చిన బాపూజీ వాక్యాలను జ్ఞాపకం చేసుకొని ధైర్యంగా ఎదుర్కొనే వాళ్ళ. ఈ విధంగా మానసిక బలాన్ని పెంపొందించుకుంటూ గత 30 ఏళ్లుగా ప్రకృతి వైద్య ఉద్యమ వ్యాప్తిలో పనిచేస్తాం. ఇదే జీవితాంతం రోగుల సేవ చేయటమే మా ధ్యేయం. 1949 సంవత్సరంలో పూజ్య బాపూజీ వినోబాజీ భీమవరం ఆశ్రమానికి వచ్చి ఆయన మా ఉభయుణ్ణి హైదరాబాదు వెళ్ళి ప్రకృతి వైద్య ఉద్యమాన్ని వ్యాప్తి చేయమని ఆదేశించారు. పూజ్య బాపూజీ ఆదేశానుసారం కృష్ణరాజు గారి ఆశీర్వచనంతో 1950లో బొలారం వచ్చారు. బొలారంలో బి గంగన్న గారు, పారస్మల్ జైన్ గారు కలిసి ఒక మార్వాడి బంగళా వరండాలు, ఒక గదిలో ఒక టబ్బు, ఎనిమా డబ్బా పెట్టుకునే రోగులకు సేవ చేసేవారు. ప్రకృతి చికిత్సాలయం అని బోర్డు కూడా కట్టారు. బొలారం వచ్చే ముందు మా తిండి బట్టలకు ఉండటానికి ఎవరు ఏర్పాటు చేస్తారు, మా జీతం ఎవరిస్తారు, ఇలా ఎక్కడ ఉండాలి అనే వివరాలు అసలు ఆలోచించలేదు. ప్రకృతి వైద్యంలో బాహ్య ప్రచార పద్ధతి జయప్రదంగా నడవదని మా అనుభవంలో అంచేత ఆ వరండాలోనే రోగులను గురించి చికిత్సలు చేసే పద్ధతి
అతి కష్టంతో ప్రారంభించి రోగులు ఎవరి మంచాలు పరుపులు వాళ్ళే తెచ్చుకునే ఒక గదిలో మధ్య ఒక కత్తెను కట్టి ఒకవైపు రోగులు, రెండవ వైపున మేము ఉభయనం 4 నెలల తంటి పిల్లవాడితో ఉన్నాం. రోగుల సంఖ్య పెరిగిన కొద్దీ కట్టెను మా వైపు పెంచుకుంటూ రూములో జాగాలు తగ్గించుకొని సరిపెట్టుకోలేవా. జీతం ఎవరిని అడగాలి, తిండి ఎలా ఏర్పాటు చేసుకోవాలి. రోగులు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు పండ్లు, కొందరు పాలు పంపని నాడు ఉపవాసం, ఒక్కొక్కప్పుడు 3 రోజులు ఉపవాసం. ఒకసారి జరిగిన సంఘటన, 4 రోజులు ఎవ్వరూ పాలు పండ్లు పంపరు, మంచినీళ్లు తాగి ఉపవాసం. తల్లికి తండ్రి తిండి లేని కారణంగా పాలు తాగి తంటి వాడికి పాలు లేక రాత్రింబవడు ఏడుస్తుంటే ఇద్దరం కళ్ళప్పగించి ఏడ్పడం తప్ప ఏం చెయ్యలేకపోయి, పరిస్థితి తట్టుకోలేకపోయి సామాను సర్ది డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేను మా వాళ్ళను తీసుకొని హనుమకొండ పుట్టింటికి వెళ్ళిపోతాను అన్న. ఆయన కూడా దుఃఖంలో మునిగి ఏం చెయ్యగలరు, ఎవరిని అడగటానికి ఆత్మాభిమానం అడ్డం. అతి ధీరంగా ఆయన పాప ఈ ఒక్కరోజు నా మాట విను, రేపటిలోగా ఏర్పాటు చెయ్యకపోతే నువ్వు వెళ్ళు అన్న. భగవంతుడి జారిగట్టి సంటివాడి రోదన విని ఉంటాడు. ఆ రోజు రాత్రి ఒక పాతలోకి 2 సంచుల నిండా పళ్ళు తీసుకొని వచ్చి నిజంగా భగవంతుడే ఆ రూపంలో వచ్చాడు అనిపి 4 రోజులు కడుపు నిండా పళ్ళు తిన సంటివాడికి పాలు ఇవ్వగలి. మా పరిస్థితులు తెలిసిన సంస్థాపకుడు నెలకు 75 రూపాయలు మా ఇద్దరికి ఇవ్వటానికి నిశ్చయించారు. క్రమేపీ రోగుల సంఖ్య పెరిగి నెలకు 60 రూపాయల అద్దకు వేరొక బంగళా తీసుకొని 20 మంచాలు ఏర్పాటు, 2 కార్యకర్తలు కూడా ఏర్పాటు చేశారు. జగన్నాథ్ అనే 70 ఏళ్ల ముసలివాడు, మున్నాబాయి అనే 60 ఏళ్ల ముసల రోగులకు సేవ చేయటానికి బాగా సహకరించారు. ఆ రోజుల్లో ఒక చాకరి రక్తగ్రహణితో బాధపడుతూ వచ్చి పేదవాడు తిండి ఖర్చులు కూడా పెట్టుకోలేని స్థితి. మా జీతాలలోంచి అతనికి తీసిపెట్టి 1 నెల రోజు చికిత్స చేస్తే అతడు సంపూర్ణ ఆరోగ్యం పొందాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు మా బట్టలు ఉతుకుతారు. అదేలాగా ఒక మంగలి మల్కయ్య చికిత్సకు వచ్చి 1 నెల రోజులు చికిత్స చేస్తే ఆరోగ్యం. ఇప్పటి వరకు డాక్టర్ గారి క్షురకర్మ ఉచితంగా చేస్తారు. సుమారు 25 ఏళ్ల తర్వాత బొలారం ప్రకృతి చికిత్సాలయం బేగంపేట వచ్చిన ఆ చాకలి, ఆ మంగలి మానవ సేవ మరి చికిత్సాలయంలో రోగుల సేవ ఎంతో ప్రేమగా చేస్తున్నా. ప్రేమతోనే చేసే సేవకు విలువ కట్టలేం కదా. 1954 హైదరాబాద్ స్టేట్ హెల్త్ మినిస్టర్ నవాబ్ మెహదీ నవాబ్ షేక్ గారు బొలారంలో ప్రకృతి చికిత్సాలయం చూడటానికి వచ్చారు. ఎంతో సంతోషించారు. వారి ధర్మపత్ని బేగం గారి నాలుకపై అల్సర్ ఏర్పడి ఆమె పాన్ జర్దా ఎక్కువగా తీసుకునేవారు. ఆ విశేషజ్ఞుడు దాని క్యాన్సర్ అని కూడా అనుమానించి వారం లోపలే చికిత్సలో బేగం సాబ్ అల్సర్ తగ్గిపోయి నవాబ్ మెహదీ నవాబ్ జంగారి ప్రకృతి వైద్యం మీద ఎంతో విశ్వాసం కలిగి 1950 బొలారం నుంచి ప్రకృతి చికిత్సాలయం హైదరాబాదుకు మారిస్తే అన్ని విధాలా ప్రభుత్వం నుండి సహాయం చేస్తాను. వారే ప్రస్తుతం ఉన్న బిల్డింగులు అద్దెకు ఇప్పించి 1954లో బేగంపేటకు మార్పు చేశారు. మొదటిసారి పెద్ద భవనాన్ని చూసినప్పుడు మా ఇద్దరికి గుండె దడ తిరిగి చెమటలు పట్టు. ఇంత పెద్ద భవనం ఎలా భరించగలమా? అయినా భగవంతుడి మీద భారం వేసి బేగంపేటలో పనిచేయటం ప్రారంభించి త్రికరణ శుద్ధితో రోగులకు సేవ చేసి అచిరకాలంలో ప్రకృతి చికిత్సాలయం విరాట్ రూపం దాని. మన కర్తవ్యాన్ని త్రికరణ శుద్ధితో ఆచరించిదే ఫలాపేక్ష లేకుండా జీవిస్తే భగవంతుడు తప్పక సహకరించగలడనే సత్యం మా జీవితంలో ప్రత్యక్షంగా కనిపించి 1970 సంవత్సరంలో గాంధీ ప్రకృతి చికిత్సా కళాశాలను మా భర్త ప్రారంభించారు.
ప్రభుత్వ రికగ్నిషన్ విశ్వవిద్యాలయ అఫిలియేషన్ కూడా వచ్చాయి. యావత్ ప్రపంచంలో ఇలాంటి కాలేజీ మరొకటి లేదని చెప్పడానికి గర్వపడుతారు. పలుమూల నుండి విద్యార్థులు వచ్చారు. స్వప్నంలో కూడా ఇంత పెద్ద 2 అంతస్తుల సంస్థలు మేము రూపొందించగలమని అనుకోవాలి. నిస్వార్థంగా త్రికరణ శుద్ధితో పనిచేసి భగవంతుడు సహకరించగలడని సత్యాన్ని ప్రత్యక్షంగా చూశాం. ఆత్మబలం ముందు డబ్బు ఎందుకు పనికిరాదు. డాక్టర్ డి విజయలక్ష్మి గారి జీవిత రేఖ 19/8/1931 మేనత్త గారి ఇంట్లో పిఠాపురం తూర్పుగోదావరి జిల్లాలో జన్మించి తల్లి మహాలక్ష్మమ్మగా, తండ్రి డాక్టర్ శివశంకరరావు పాత హైదరాబాద్ స్టేట్లో సివిల్ సర్జన్. అప్పటి హైదరాబాదు రాష్ట్రంలో మహారాష్ట్ర కన్నడ ప్రాంతాలలో అన్ని జిల్లా కేంద్రాలలో వారు పనిచేశారు. తల్లి 7వ ఏటనే చనిపోయి అప్పటికి తల్లి వయస్సు 32. తండ్రి 2వ వివాహం చేసి సవతి తల్లి పెంపకంలో అన్నగారు ఆమె చెల్లెళ్ళు పెరిగారు. విజయలక్ష్మి తాతగారు తండ్రి వీరవాసనలో ఆశ్రమం కట్టుబడి జీవి. వారి పేరు ద్రోణంరాజు రామమూర్తి. మా అమ్మగారు కూడా ద్రోణంరాజు వారి ఆడబడి రామ్మూర్తి గారి సోదరుడి మెట్రికులేషన్ వరకు విజయలక్ష్మి ఉర్దూ మీడియంలో చదివారు. అంచేత ఆమె ఖురాన్ షరీఫ్ కూడా చదివారు. 1940లో 4 ఆమె తాతగారితో ఉత్తర ప్రత్యుత్తరాలు చేశారు. తాతగారు మా వివాహం 1946 సంవత్సరంలో ఏర్పాటు చేసి 6/4/46వ తేదీ వీరవాసరంలో రామ్మూర్తి గారి ఆశ్రమంలో చాలా సాధారణంగా అనవసర ఖర్చులు కట్నకాలకు లేకుండా జరిగి వివాహం తర్వాత 2 ఏళ్ళు పెదవాడ ఇంటర్ప్రిమేట్గా చదివి పాస్ అయ్యారు. 47 పై చదువులకు స్వస్తి చెప్పి తండ్రి గారి వివాహ సలహాలు తిరస్కరించి తాతగారి ఆశీర్వచనంతో భీమవరం ఆశ్రమంలో నా దగ్గరకు వచ్చి ప్రకృతి వైద్యం నేర్చుకోవాలని చేరారు. తెల్లవారుజామున 3 గంటలకు నిద్రలై రాత్రి 11 గంటల వరకు కృష్ణరాజు గారి ఆశ్రమంలో 150 మంది రోగులకు సేవ చేస్తూ ప్రకృతి వైద్యం అభ్యసించారు. 49వ సంవత్సరంలో పూజ్య వినోబావాజీ భీమవరం ఆశ్రమానికి వారికి మేము ఉభయనం సేవలు చేసి అప్పుడు వారు మమ్మల్ని హైదరాబాద్ వెళ్ళి పనిచేయారు. అప్పుడు నేను మాకు హిందీ రాదు, హైదరాబాదులో ఎలా పని చేయమంట. ఆయన వెంటనే నీ భార్య హిందీలో విద్వాంసురాలు, ఆమె దగ్గర నేర్చుకోని సలహా. వారి ఆశీర్వచనంతో 50లో బలారం వచ్చి అప్పటికే అక్కడ స్వర్గీయ గంగన్న గారు, పారస్మల్ జైన్ గారు, ఒక మార్వాడి సేట్ ఇటువంటి వ్యవహారాలు స్నానాల గదిలో ఒక తొట్టే ఎనిమా డబ్బా పెట్టి మనకి చికిత్సాలయం బోర్డు పెట్టి నడుపు. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక్కసారిగా డాక్టర్ విజయలక్ష్మి ఏడవటం మొదలుపెట్టి 150 మంది రోగులకు సేవ చేసిన మనం వరండాలో ఉన్న చికిత్సాలయంలో ఏం చెయ్యగలమండి, తిరిగి వెళ్ళిపోదాం. నేను వెంటనే ఆమెకు ధైర్యం ఒకళ్ళ కింద నౌకరీ చేయడం కదా, మనం స్వయంగా కష్టపడి స్వయం కృషితో చికిత్సాలయాన్ని స్థాపించి పైకి వద్దామంటే అతి కష్టం మీద 6 నెలల వయస్సు గల పెద్ద కుర్రాడు బాపూజీతో వరండాలో చాప మీద కాపురం బలారం జీవితం ప్రారంభించి అపక్వాహారమే అంటే ఉడికేయకుండా తింటాం. ఎవరైనా పళ్ళు పాలు ఇస్తే తినడం, లేకపోతే ఫస్ట్ 3 రోజులకు ఒకసారి పళ్ళు తిన్న రోజులు కూడా ఉన్నాయి. ఇంటింటికి వెళ్ళి ఎనిమా ఇచ్చి మసాజ్ చేస్తూ చికిత్సలు చేస్తూ 6 నెలలు. ఒకరోజు జరిగిన 3 రోజుల నుంచి నిద్ర లేదు, తిండి లేదు. తల్లి దగ్గర పాలు, పిల్లాడు తల్లి నేను ఏడుస్తాను. మోకాళ్ళ మీద తల పెట్టుకున్నాం. అదే సమయంలో ఒక ముసలాయి 2 చేతులతో పళ్ళతో నింపి ఉన్న సంచులతో వచ్చి వాళ్ళ దగ్గర పెట్టి దండం. కళ్ళు తెరి చూస్తే నల్లటి శరీరం, నామాలు సాక్షాత్తు తిరుపతి దేవుడిలాగా. ఆయన పేరు అలివందార నాయుడు.
ఆయన ఎప్పుడో భీమవరంలో ఒకసారి చూశారు. మేము పొలారం వచ్చామని తెలిసి పళ్ళు తీసుకొని వచ్చి కలిశారు. ఆ పళ్ళు 3-4 రోజులు సరి. అదే రోజున ఆల్వాల్ పటేల్ శ్రీ రామచంద్రరావు పంతులు చికిత్స కోసం వారు ప్రతిరోజు పాలు తెప్పించి ఇచ్చారు. 6 నెలల తర్వాత వరండా కేంద్రమే 4 బట్టన్ రోడ్డు బిల్డింగులోకి 20 రూపాయలకు బిల్డింగ్ అద్దెకు తీసుకొని చికిత్సాలయం అక్కడికి మార్చారు. మాకు కూడా నెలకు 75 రూపాయల జీతం. ఏదో ట్రస్ట్ అంటూ ఏర్పాటు చేశారు. 1500 రూపాయల విలువగా సామాన్లు ట్రస్ట్ ఏర్పాటు. ఆ వయస్సులో మాకు ట్రస్టు రిజిస్ట్రేషన్ ఈ గొడవలే తెలియవు. ఇద్దరం రాత్రి మగళ్ళు కష్టపడి పనిచేయటమే మాకు తెలియదు. నెలకు వచ్చే 75 రూపాయలు ఒక్కసారి ఇచ్చేవారు కాదు. 5 రూపాయలు 15 సార్లు ఇంటికి పిలిపించుకొని మరీ ఇచ్చారు. వెంకట్రావు గారు, విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి గారి పితామహుడు, తండ్రి ద్రోణంరాజు రామ్మూర్తి గారు. ప్రార్థనా సమావేశంలో విజయలక్ష్మి. ధర్మచంద్ హరివాణి గారితో భార్యాభర్తలిద్దరు. ప్రభాకర్జీ అనేటువంటి ఆయన వినోబాజీ శిష్యుడు. ఆయన కూడా డాక్టర్ అమ్మ గారి రోగానికి కారణం బి వెంకట్రావు గారు. డాక్టర్ అమ్మ జబ్బు పడ్డారంటే ఎవరూ నమ్మరు. ఏం చేతంటే గత 40 ఏళ్లలో ఎప్పుడూ జబ్బు పడలేదు కనుక. 3 సార్లు ఆమె ప్రమాదాలకు గురైన మందులు వాడకుండానే ప్రకృతి సహాయంతో బాగుతారు. ఒకసారి మాత్రం 50 ఏళ్ళు ఆమె మోటార్ సైకిల్ ప్రమాదం వల్ల గర్భస్రావం అయిన డాక్టర్ ఏకే షా గారు ఆమెకు 6 సీసాల రక్తం ఎక్కించారు. ఒకసారి జబ్బుపడి 85 రోజులు యమయాతన పడి శరీరాన్ని చేయి. ఆ జబ్బులు సీరం హెపటైటిస్ అన్నారు. అలాగే సిరోసిస్ ఆఫ్ ద లివర్ అని మరికొందరు. ఆ జబ్బు అల్లోపతి సిద్ధాంతం ప్రకారం తాగుబోతులకు మందులు విపరీతంగా వాడే వాళ్ళకే వస్తుంది. అంచేత ఆ 2 కారణాలు ఆమెకు వర్తించు. అయితే ఆ జబ్బు ఎందుకు వచ్చినట్లు డాక్టర్లు తెకమకం. 40 ఏళ్ళు ఆహార విహార నియమాలు పాటిస్తూ యోగాసనాలు చేసే ఆమె ఈ జబ్బు రావటం అందరినీ ఆశ్చర్యపరి. 17/8/1986 ప్రకృతి చికిత్సాలయం తన గదిలో సాయంకాలం 7 గంటలు 11 గంటలు ఆమె చెప్పిన మాటల వల్లనే ఆమె జబ్బుకు కారణం అర్థమై 81లో కాలేజీ సమ్మెకాలం విద్యార్థుల అసభ్య ప్రవర్తన వల్ల ఆమె మానసికంగా దెబ్బతింది. ఆ తర్వాత 82లో ట్రస్టీలు 2 గ్రూపులుగా విడిపోయి. అందుకు కారణం మేము తెచ్చిపెట్టిన ఒక ట్రస్టీ యొక్క కుతంత్రం వల్ల 4 ట్రస్టీలు ఒకరైపోయి. ఈ పాత ట్రస్టీలు మోసపోయారు. ఈ 5 ట్రస్టీలు కలిసి డాక్టర్ అమ్మ గారి ఫోన్ తీసివేయించడం, కారు వాడొద్దని, మేడ మీద ఇల్లు ఖాళీ చేయమని ఆర్డర్ పాస్ చేశారు. 36 సంవత్సరాలు మేనేజింగ్ ట్రస్టీగా పనిచేసిన తన ట్రస్టీలు ఇచ్చే గౌరవం, సన్మానం ఇంత నికృష్టంగా ఉంటుందని ఆమె ఏనాడు భావించ. కారణం ఆమె అమాయకురాలు, తత్ఫలితంగా మానసికంగా చింతా భయ క్రోధ క్లేశం. అంటే చింతా భయం క్రోధం
దుఃఖం అన్ని రోగాలకు కారణమని ఆయుర్వేదం. ఇన్ని సంవత్సరాలు ఆమె చేసిన నిస్వార్థ సేవ, ట్రస్టీలు కొందరు చూపిన అగౌరవాన్ని, గాంధీ ప్రకృతి కళాశాల విద్యార్థులు చేసిన అల్లలు, అవమానాన్ని ఎంతగానో దుఃఖమని. అది కాక మేమిద్దరం స్థాపించి పెంపొందించిన కాలేజీ భవిష్యత్తు కూడా ఆమె చింతలో చితికిపోయి, ఈ మానసిక క్షోభ కారణంగా 3 ఏళ్ళు సరిగ్గా నిద్రపోక, తిండి లేక, ఉపవాసాలు చేసి, ఎనిమా తీసుకొని తొట్టి స్నానం చేయటం వగైరా ఎవ్వరికీ చెప్పకుండా మానసిక క్షోభ కారణంగా శరీరం బలహీనపడి, రోగ నిరోధక శక్తి క్షీణి, ప్రాణశక్తి దెబ్బతి. తత్ఫలితంగా లివర్ వ్యాధి వచ్చి 85 సంవత్సరాలు డిసెంబర్ నుండి ఆమె అస్వస్థురాలు. అయినా లెక్క మే 19 తేదీ 1986 వరకు రోగులకు సేవ చేస్తారు. అప్పటికి కామెర్లు బాగా వచ్చి, అంటే లివర్ బాగా దెబ్బతి. కాగా 3 ఏళ్ళు మానసిక క్షోభ కారణం ఆమెకు నిద్ర, ఆహారం సరిగ్గా లేకపోవడం, లివర్ దెబ్బతి, ఆరోగ్యం అనాటికి క్షయం, రోగం నయం కావడం అసాధ్యమనిపించి ఈ అసాధ్య రోగం డాక్టర్ అమ్మ గారికి వచ్చింది. రేపు 4 రోజులు విశాఖపట్టణంలో ఏం జరిగిందో చెప్తారు.